కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో అనుకూలత ఎక్కువగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు పూర్వము మొదటి పక్షంలో ఉన్నటువంటి ప్రతికూలత వీడుతుంది. అనుకూలత వైపుకు మీరు ప్రయాణం చేస్తారు. తోటివారి కానివ్వండి, హైయప్స్ కానివ్వండి మీకు అనుకూలంగా ఉంటారు. ఇక చదువు పూర్తయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షంలో తాత్కాలికంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేపడతారు. ప్రయాణాల మూలకంగా ఖర్చులు మీకు బాగా కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు ఇది అనుకూలమైనటువంటి పక్షం. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది, మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది ఈ వారం. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి పక్షం. అయితే దగ్గరి వారితో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు ఎవరైతే ఉంటారో వారితో కొంత జాగ్రత్తగా ఉండడము ఈ పక్షం లోపల మీకు చాలా అవసరము. మీరు ఒకవేళ ర్యాండమ్గా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి 1-4 సార్లు ఆలోచించి ఆ విషయం గురించి కూలంకషంగా మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన ఉన్నాయి. ద్వితీయ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. రావాల్సినటువంటి డబ్బు అందడంలో ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి పొదుపుపై మనస్సు నిలపండి. ఈ పక్షం లోపల ఆదాయంలో కొంత భాగం మీరు పొదుపుపై పెట్టినట్టయితే మీకు వచ్చే రోజులలో అనుకూలమైనటువంటి విధంగా మీరు జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ముఖ్యంగా రాహువు, కేతువు, గురు, శని ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.